నాకొక్కటి ఆశ్చర్యం వేస్తుంది ఈ మధ్యలో. ఏంటంటే అందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం మానేస్తున్నారు. అందరూ సెల్ఫ్ డాక్టర్స్ అయిపోతున్నారు. నేను మాట్లాడేది అలోపతి గురించి, అలోపతి మెడిసిన్స్కి. మరి ఇంకా డాక్టర్స్ ఉన్నది ఎందుకు? అన్నీ నాకు తెలుసు అన్నట్టు ఈ మధ్య చాట్ జీపీటీలో చూసుకోవడం, లేకపోతే నెట్లో చూడడము, వేసేసుకోవడము, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి అడగడం. మెడికల్ షాప్ వాడు డాక్టరా? పైగా వచ్చి చెప్పడం మెడికల్ షాప్ వాడు ఇచ్చాడు తగ్గిపోయింది అని. మరి డాక్టర్స్ ఉన్నది ఎందుకు అంత చదువు చదువుకుని? నాకు ఒకటి అర్థం అవ్వదు. ఇది చాలా అన్లాజికల్గా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది కూడా. ప్లస్ ఇంట్లో కూడా ఉంటారు కొంతమంది. ఇంట్లో ఇదా నొప్పిక మయోస్పాజ్ వేసేసుకో, లేకపోతే ఏంటి ప్రతి టైప్ ఆఫ్ జ్వరాలకి డోలోనే. ఇంకా ఆ డోలో 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 అసలు బాడీకి ఆ డోలో అలవాటైపోతుందేమో అని నాకు డౌట్. తర్వాత పనిచేస్తే లేదు కూడా. డోలోకి అయితే ఎంత మార్కెటింగ్ ఉందంటే ఈ మధ్యకాలంలో ప్రతిదానికి డోలోనే. నవ్వు కూడా వస్తుంది నాకైతే. నిజంగానే జోక్ లాగానే ఉంటుంది. మెయిన్గా నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ప్రతి వాళ్ళు ఓన్ సెల్ఫ్ తెలిసిన మెడిసిన్స్ వాడేయడం. పెద్దవాళ్ళం అంటే తట్టుకుంటామండి, ఓకే, కొద్దిగా తేడా చేస్తుంది, బాడీ తట్టుకుంటుంది. చిన్నపిల్లలకి మటుకు నేను వేయనియా పొరపాటున కూడా. ఇదేయి అదేయి అంటారు. అన్నిటికీ ఒకటే టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ అంటారు. నేనైతే వేయనియా. నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వేయిస్తాం, ఇది తిట్టండి ఏమన్నా చేయండి అంటాను నేనైతే. అదే కదా ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లా వేసేస్తాము ట్యాబ్లెట్స్? చాలా టూ మచ్. ఇది వేసే అది వేసే అంటారు. యాంటీబయాటిక్ వేయాలి, ఉత్తి జ్వరం మందే కాదు, జ్వరం వస్తే యాంటీబయాటిక్ వేయాలంటే నువ్వు దేనికి వేస్తావు యాంటీబయాటిక్? కడుపు నొప్పికి అదే యాంటీబయాటికా? గొంతు నొప్పికి అదే యాంటీబయాటికా? అరే జలుబుకి అదే అన్నిటికీ ఒకటే యాంటీబయాటిక్ ఉంటుందా? కాదు కదా. మరి చిల్డ్రన్ డాక్టర్ని అడిగేయాలి కదా. నేనైతే ఏనని చెప్తా తిట్టినా సరే. అందరూ అదే ఫాలో కండి. ఈ ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి బాడీ పాడు చేసుకోకండి, నా సజెషన్ అది. ప్లీజ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే. డబ్బులు ఖర్చు అయితే అవుతాయి, మరి సంపాదించుకునేది ఎందుకు? ఫుడ్కిను మెడిసిన్స్కే కదా పెట్టుకోవాలి. ఆ డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకోవడం, మీ సొంత తెలివి ఉపయోగించుకొని తెచ్చుకోవడం ఏంటి? అది చాలా తప్పు.